హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ వనజా వాయిలి. చూడండి, ఇవాళ గోంగూరలో గోంగూర చేపల కాంబినేషన్ చేస్తున్నానండి. ఎవరు చేసిండ్రు ఏమో చేసిండారేమో తెలీదు, కానీ నేను ట్రై చేస్తున్నాను. గోంగూర మటన్, గోంగూర చికెన్ అంటారు కదా, గోంగూర ఫిష్ అన్నమాట. నేను ట్రై చేస్తున్నాను. చూడండి, ఇవి చిన్న చిన్న చేపలు. వీటిని ఫ్రై చేసి పెట్టుకొని, ఇవి విడిగా ఉడకబెట్టుకొని టమాటా, ఎర్రగడ్డలు ఇవన్నీ వేసి ఇవన్నీగా ఉడకబెట్టుకొని అవి దీనిలో కలిపి చేద్దాం రండి. ఇది సపరేట్గా ఫ్రై చేసుకుందాం, ఇది సపరేట్గా బాయిల్ చేసుకుందాం రండి. అంట్లోకి వెళ్దాం. ఇవిగోండి ఫ్రెండ్స్, చూడండి, చేపలు ఫ్రై చేసి పెట్టుకున్నాను. గోంగూర, మామూలుగా టమాటాలు, పచ్చిమిరపకాయలు, ఎర్రగడ్డలు చూపించాను కదా, ఉల్లిపాయలు అవన్నీ కలిపి వాటిని పెట్టుకున్నాను. మామూలు బజ్జీలాగా, గోంగూర బజ్జీలాగా. అల్లం పేస్టు, టమాటా ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, కరివేపాకు ఇవన్నీ రెడీగా పెట్టుకున్నాను. రండి ఇంకా ప్రాసెస్లోకి వెళ్దాం. ఫస్ట్గా స్టవ్ వెలిగించుకొని ఆయిల్ పోసుకుందాం. ఆయిల్ వేడెక్కాక ఉల్లిపాయలు వేసుకున్నాం. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకున్నాం. కొంచెం పసుపు వేసుకున్నాము. కొంచెం వేసుకున్నాను, ఎందుకంటే గోంగూరలో ఇంతకుముందు ఉడకబెట్టాం కదా, గోంగూరలో వేస్తుంది. కొంచెం సాల్ట్ వేసుకున్నాము, కల్లుప్పు, ఉల్లిపాయలు ఒక రవ్వ వేగాయి, టమాటా ముక్కలు వేసుకున్నాం. కరివేపాకు కూడా వేసుకున్నాం. టమాటాలు కొంచెం మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాం. టమాటాలు కూడా మగ్గాయి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాం. ఇది చేపలు వేసుకున్నాం, దాంట్లో ఫ్రై చేసి పెట్టుకున్నది. ఈ ఫ్రై చేసేస్తున్నాయి కాబట్టి ఎక్కువసేపు మాత్రం అవసరం లేదు. దీంట్లో అలాగే ఈ గోంగూర,
టమాటాలు, ఉల్లిపాయలు అవన్నీ కలిపి, పచ్చిమిరపకాయలు అవన్నీ కలిపి మనం దీన్ని రుబ్బు పెట్టుకున్నాం కాబట్టి ఉడకబెట్టుకొని దీన్ని కూడా దాంట్లో కలిపాము. సాల్ట్ ఒకరోజు చూసేసి వేసుకుందాం, సాల్ట్ సరిపోయిందో లేదో. లైట్గా వాటర్ పోద్దాం. అయిపోయిందండి. ఇంకా లాస్ట్లో కొత్తిమీర గార్నిష్ చేసుకున్నాము. ట్రై చేసుకోండి. ట్రై చేసి ఎలా ఉందో మాకు కామెంట్ చేయండి. మేమైతే వెరైటీగా ఉంటుంది ట్రై చేసాము. అయిపోయింది. ఇంకా అన్నంలో వేసుకొని తినేద్దాం. తినేసి టేస్ట్ ఎలా ఉందో మీకు చెప్తాను. నేనైతే అన్నం తినేదాన్ని రెడీ అయిపోయినానండి. నాకైతే ఎప్పుడప్పుడు తినాలా అని ఉంది. చూడండి, ఫ్రై ముక్కలు అలానే ఉంటాయి, ఎందుకంటే ఫ్రై చేసాం కాబట్టి. చూస్తున్నారా, అలాగే ఉన్న ఫ్రై ముక్కలు. అయిపోయిందండి. చూడండి, గోంగూర ఫిష్ మిక్సింగ్ చేసాము మసాలా వేసి. నేను తిని చెప్తాను ఎలా ఉందో. స్మెల్ అయితే బాగానే ఉంది. చాలా బాగా ఉందండి. ఎలా వస్తుందో ఏమో అనుకున్నాను, కానీ చాలా బాగా ఉంది. కర్రీ చాలా బాగా కుదిరింది. ఇదిగోండి చేపలు కాలిపోతుంది, ఇప్పుడే చేశాం కదా. చేపలు కూడా వెరైటీగా ఉన్నాయి. ఏమంటే గోంగూరలో వేసాం కదా, ఆ గోంగూరలోని పులుపు అది బాగా ఇంకింది కావాలి లోపల, పుల్లగా కారంగా చాలా బాగుంది. చూడండి, మీరు ట్రై చేయండి ఒకసారి, చాలా బాగా నచ్చుతుంది మీకు. సూపర్ కుదిరిందండి. మా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా యూట్యూబ్ని సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్. ఇవాళ గోంగూర ఫిష్ కర్రీ ఎలా ఉందో మీరు ట్రై చేసి టేస్ట్ చేసి మాకు కామెంట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.